వెల్కమ్ టు విజిల్. గట్టిగా తిట్టారా, బండబూతులు తిట్టారా, ఏం పర్లేదు. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పనులైనా ఇట్టే జరిగిపోతాయి. ఇదే ఇప్పుడు వైసీపీ నేతల్లో కనిపిస్తున్న ధీమా. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు టీడీపీ నేతలతో పాటు చంద్రబాబు, లోకేష్ పైన బూతులతో విరుచుకుపడ్డారు. కుటుంబ సభ్యులపైన రాయలేని పదాలతో రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెట్టారు. చివరికి అసెంబ్లీలోనే చంద్రబాబుపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు వైసీపీ నేతలు. ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తాం, ప్రతి పేరు రెడ్ బుక్లో రాసుకున్న, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి తాట తీస్తా అంటూ యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఇదంతా ఎన్నికలకు ముందు. గెలిచిన తర్వాత ఏదో హడావుడి చేశారు తప్ప పెద్దగా చర్యలేవి లేవనేది పార్టీ కేడర్ మాట. వర్రా రవీందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ వంటి వాళ్ళను అరెస్ట్ చేశారంతే. శ్రీరెడ్డి వంటి నేతలపై కేసులు పెట్టినా ఇప్పటివరకు కనీసం విచారణకు కూడా పిలవలేదు. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్తో పాటు కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిలో టాప్ ప్లేస్లో ఉన్నాడు ఇప్పాల రవీంద్రారెడ్డి. అయితే ఇప్పుడు అదే ఇప్పాల రవీంద్రారెడ్డిని మంత్రి లోకేష్ కలవటంపై తెలుగు తమ్ముళ్ళు రగిలిపోతున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్గా మారింది. సిస్కో సంస్థతో ఏపీ ప్రభుత్వం MOU చేసుకుంది. పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా మంత్రి లోకేష్తో సిస్కో ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. అయితే ఈ MOU సందర్భంగా సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్గా ఇప్పాల రవీంద్రారెడ్డి హాజరయ్యారు. ఇదే ఇప్పుడు పెద్ద దుమారం రేపుతుంది. మొత్తం MOU వ్యవహారాన్ని కూడా రవీంద్రారెడ్డి కోఆర్డినేట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు షాక్ అయ్యారు. రవీంద్రారెడ్డి హాజరు కావడంపై సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, గతంలో ఇప్పాల రవీంద్రారెడ్డి పెట్టిన వల్గర్ పోస్టులను ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా బయటకు తీసింది. లోకేష్ను కలిసేందుకు ఎలా అనుమతించారని టీడీపీ కార్యకర్తలు నిలదీస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఉన్న మంత్రి నారా లోకేష్ కూడా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. పేషీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్ వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తప్పు జరిగినట్టు గుర్తించిన లోకేష్ పేషీ సిబ్బంది ఆగమేఘాల మీద స్పందించింది. సిస్కో సంస్థకు ఘాటుగా లేఖ రాసింది. రవీంద్రారెడ్డి తమ పార్టీ నాయకత్వం నేతలపై పెట్టిన పోస్టుల గురించి లోకేష్, OSD శ్రీకాంత్ సిస్కో యాజమాన్యానికి లేఖ రాశారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిస్కో చేపట్టే ప్రాజెక్టు వ్యవహారాల్లో ఇప్పాల రవీంద్రారెడ్డిని పక్కన పెట్టాలని ఆ లేఖలో స్పష్టం చేశారు. అలాగే తాము రాసిన మెయిల్పై వెంటనే రెస్పాండ్ అవ్వాలని కూడా సిస్కో అధికారులను లోకేష్ పేసి ఆదేశించింది.